అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమః. జూలై నెల 13వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం జూలై నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి తృతీయ, నక్షత్రం శ్రవణ, కరణం వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి, రోజు ఆదివారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:58 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:30 నుండి 6:26 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:37 నుండి 7:21 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి 2:10 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీ దగ్గర తగినంత ధనము లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద సలహాలు తీసుకోండి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు. మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంబరమాచర్యాలను కలిగించే ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు. మీ జీవిత భాగస్వామి ముందేనుడు ఎంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు చక్కని సర్ప్రైజ్ను అందుకోవచ్చు. మీరు ఆనందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది. కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో తెలివిగా ఆలోచించుకుని నిర్ణయించుకోండి. ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోతాయి. దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈరోజు మీ ప్రేమ తాలూకా చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరు పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అసలు బంధుత్వాలనే వదులుకుందాం అనేటంత తగాదాలు తరచూ అవుతుంటాయి. ఏమైనా అంత సులువుగా మీరు ఆ పని చెయ్యరు. ఈరోజు మీ స్నేహితుల ముందు అతిగా ప్రవర్తించవద్దు. ఈ అలవాటు వలన మీకు మీ స్నేహితులకు మధ్యనున్న సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఎందుకంటే బలహీనమైన శరీరం మనసును కూడా దుర్బలం చేస్తుంది. మీలో దాగున్న శక్తులను మీరు గుర్తించాలి. ఎందుకంటే మీకు లేనిది బలం కాదు, సంకల్పం. అనుకోని బిల్లులో ఖర్చుని పెంచుతాయి. కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. ఈరోజు మీరు ఇంటిపైన పడుకుని ఆకాశాన్ని చూడటానికి ఇష్టపడతారు. మీ ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు, బకాయిలు ఎట్టకేలకే చేతికందుతాయి. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండ్ చేసేలాగా ఉంటారు. ఈరోజు మీ విలువైన కానుకలు లేదా బహుమతులు వంటివి ఏవీ పనిచేయవు. మీ జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు. ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించిన మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి లేదా ఆమెకు తప్పకుండా ఉత్సాహాన్ని ఇస్తాయి. జాగ్రత్త, ఎవరో ఒకరు మిమ్మల్ని ఫ్లట్ లేదా పరిహాసం చేయవచ్చును. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైన, ఆనందకరమైన యాత్రను మీ మనసుకు దగ్గరైన వారితో అందిస్తున్నాయి. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవైపు ఆకర్షణం ఈరోజు వినాశకారిగా రుజువవుతుంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు.
ఈరోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితుడిని కలుసుకోవాలనుకుంటారు. కావున మీరు వస్తున్నట్లు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు ప్రేమికులకు ఎంతో మనోహరమైన రోజు. వారి హృదయ ద్వారాలు తెరిచి తమ ప్రియమైన వారికి ప్రేమను వ్యక్తపరచడానికి తగిన రోజు. విద్యను పొందడానికి కూడా ఈరోజు మంచి రోజు. ఈరోజు ఉపాధ్యాయులకు ఏదీ సరిగ్గా జరగదు. చాలా నిరాశపరిచే మరియు కలవరపెట్టే రోజుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఈరోజు మంచి రోజు కాదు. వారు ఈరోజు అనవసరంగా వివాదాల్లో చిక్కుకోవచ్చు. కళాకారులు ఈరోజు సృజనాత్మకంగా అత్యుత్తమంగా ఉంటారు. వారి ప్రయత్నాలు మరియు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది. ఈరోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు, మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు. వారి పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్న ఒంటరివారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను, తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు. పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కుటుంబంలోని చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది. దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది. ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. దగ్గర బంధువుల ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది. రిచ్ డివిడెండ్లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు. ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఇరుక్కుపోతారు. ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఈరోజు మీకు ప్రియమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు. మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సాయపడుతుంది. మీరు వివాహితులు కాకపోతే ఈరోజు మీరు కలుసుకునే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు. అదేవిధంగా మీరు కలిసే వ్యక్తులు కూడా మంచి వ్యక్తి అయి ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి భోజన సమయంలో కాయధాన్యాలు తినండి బలంగా ఉండటానికి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.